కళ్యాణ్ ఈ పేరే ఒక ప్రభంజనం. దేశంలోని యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సనాతనవాదిగా ప్రాచుర్యం పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్డీఏకు ఆశాదీపంలా కనిపిస్తున్నారట. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు పవన్ కళ్యాణ్ ను ప్రయోగిస్తున్నారట. మనం మొన్న చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఎన్నికల్లో గాని, ఆ తర్వాత జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో గాని పవన్ కళ్యాణ్ ఎన్డీఏ తరపున ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి జెండా ఎగిరిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తమకు ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారట ఎన్డీఏ పెద్దలు. ఇక ఈ సెంటిమెంట్ నే బీహార్ ఎన్నికల్లో కూడా వర్కౌట్ చేయాలనే ప్లాన్ లో ఎన్డీఏ పెద్దలు ఉన్నారట. అయితే బీహార్ ప్రచారంలో పవన్ కళ్యాణ్ వస్తున్నారనే చర్చ రాజకీయ హీట్ ను గట్టిగా రేపుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒకవేళ పవన్ కళ్యాణ్ బీహార్ ప్రచారంలో పాల్గొంటే బీహార్ గెలుపు ఓటములు తారుమారవుతాయని ఎన్డీఏ పెద్దలు భావిస్తున్నారట. 2024 ఎన్నికల విషయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి గనక ఏర్పాటు చేసి ఉండకపోతే కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చేది కాదనే విషయం అందరికీ తెలిసిందే. అందుకేనేమో ప్రతిసారి ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ ను తుఫాన్ అంటూ అభివర్ణిస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ స్టామినాను తెలుసుకున్న ఎన్డీఏ పెద్దలు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా ప్రచారంలోకి దింపాల్సిందే, ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి రావాల్సిందే అని చాలా గట్టిగా ఎన్డీఏ పెద్దలు భావిస్తున్నారట. ఇక ఈ నేపథ్యంలో బీహార్ లో గెలవడం అంత ఈజీ విషయం ఏమి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ తరపున ఉన్న ఇండియా కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో జాతీయ వ్యాప్తంగా కీలక నేతలు ఎక్కువగా ఉన్నారు. ఇటు ఎన్డీఏ కూటమి చూసుకున్నట్లయితే భాగస్వామి పక్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలవకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని ఇప్పటికే ప్రధాని మోదీ గాని బీహార్ సీఎం నితీష్ కుమార్ గాని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్ లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీని అధికారంలోకి రావాలని. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ప్రజాదరణ పొందిన నేతలు చాలా తక్కువగా ఉన్నారు. అందులో మొదటి పేరు ఎవరిదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ పేరే. ఇక పవన్ కళ్యాణ్ ను బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా వాడుకొని బీహార్ లో కూడా మళ్ళీ అధికారంలోకి రావాలని ఎన్డీఏ పెద్దలు భావిస్తున్నారు. ఇక అదే విధంగా బీహార్ లో తెలుగువారు సెటిల్ అయిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు బీహార్ నుంచి వలస కార్మికులు వస్తూ ఉంటారు. ఇక వారి ఓట్లను అదే విధంగా హిందువుల ఓట్లను గెలుచుకోవాలంటే పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా ప్రచారంలో దింపాల్సిందేనని కాషాయ పెద్దలు ఎంతో ఆసక్తి చూపుతున్నారట. ఇక మరి చూడాలి బీహార్ లో పవన్ కళ్యాణ్ రాకతో గెలుపు ఓటములు ఏ విధంగా తారుమారవుతాయనేది.